ప్రైజ్లాడండి. అందరూ బాగున్నారా? మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడుతుంది. గర్భఫలం విషయంలో, అనారోగ్య విషయంలో, అప్పుల విషయంలో, కుటుంబ సమాధానం విషయంలో, వ్యసనాల పాలన ఇంటి విడుదల పొందుకునే విషయంలో ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేక ప్రార్థనలు చేయబడుతున్నాయండి. ఈ దీని వాగ్దానం చూద్దాం. 2 దినవృత్తాంతుల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా నుండును. ఇది వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడును కాక. ఆమేన్. ఈ రోజున నువ్వు భయపడుతున్నావు ఎందుకు? ధైర్యముగా ఎందుకు ఉండలేకపోతున్నావు? ఆయన నీ పట్ల మేలు చేస్తానంటున్నాడు కదా. ఆయన నీ పట్ల మేలు చేయడానికి మనతో ఉన్నాడు కూడా. కానీ నువ్వు ధైర్యముగా ఎందుకు ఉండట్లేదు? చదువుతున్నాం కానీ ఎగ్జామ్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమీ రాయలేకపోతున్నాం అనుకుంటున్నావా? ధైర్యముగా ఉండు, నీ పట్ల గొప్ప మేలు చేస్తాడు. ఎంతగానో లోన్ పెట్టుకున్నాం, ప్రతి నెల కట్టాల్సి వస్తుంది. కానీ ఈ నెల ఎంతో పరిస్థితి, ఎలా కట్టాలో అర్థము కావట్లా. కష్టపడుతున్నాం నలుగురం, కానీ రూపాయి మిగలట్లేదు. ఏం చేయాలి అని భయపడుతున్నావా? ధైర్యము కలిగి ఉండు. నా దేవుని పట్ల మేలుతో తృప్తిపరుస్తాడు. మేలు చేస్తానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నేను ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ కుటుంబం సమాధానపరచబడటంలో ఆయన నీకు మేలు చేయాలనుకుంటున్నాడు. నువ్వు కేవలం ధైర్యం వహించు. ఈరోజు నువ్వు ఏదైనా విడిచిపెట్టొచ్చు, కానీ ధైర్యమును మాత్రం ఎప్పుడు విడిచిపెట్టమాకు. ఈరోజు నువ్వు భయపడుతున్నావంటే అపవాది నిన్ను చూసి నవ్వుకుంటుంది, దేవుని చూసి నవ్వుకుంటుంది. నీ బిడ్డలు చూడు, చిన్న విషయానికే భయపడుతున్నారని నవ్వుకుంటుంది. ఈరోజు నువ్వు దేవుడికి జయమిచ్చేలాగున్నావా? అపవాది కడికి జయమిచ్చేలాగున్నావా? చిన్న శ్రమ రాగానే, చిన్న కష్టములు రాగానే నువ్వు భయపడమకు, ధైర్యముగా ఉండు. ఎందుకంటే నా దేవుని పట్ల మేలు చేయాలనుకుంటున్నాడు. నువ్వు ఏ విషయంలో ధైర్యం కోల్పోతున్నావో, భర్త రాడని ఎప్పుడు అనుకుంటున్నావో ఆ సమయంలో ప్రార్థించు, ధైర్యముతో ప్రార్థించు. గొప్ప మేలు నా దేవుని పట్ల చేయాలనుకుంటున్నాడు. ప్రార్థించుకుందామా? మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా ఎంతగానో మాతో మాట్లాడిన దేవుడు, మమ్మల్ని బలపరిచిన దేవుడు ప్రభా. అవునయ్యా, మేము ఏది వదులుకున్నా అయా ధైర్యమును వదులుకోకూడదు అంటున్నావు ప్రభా. మేము చిన్న వాటికే భయపెడుతున్నాము నాయనా, నువ్వు మమ్మల్ని జ్ఞాపకము చేసుకోండి అయ్యా. మేము ధైర్యంతో ప్రార్థించు కృప దయచేయండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో అయా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలు దర్శించండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకు ధైర్యము వహించు కృప దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ పట్ల నువ్వు మేలుతో తృప్తిపరచమని అడుగుతున్నాం ప్రభా. ఇది వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.